హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avkai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. అనిపిస్తుంది హరిహర వీరమల్లు అంటే ఫస్ట్ డైరెక్టర్ క్రిష్ గారిది, ఇప్పుడు జ్యోతి కృష్ణ గారు. We are here for Power Star. డైరెక్టర్ ఎవరైనా సరే అక్కడ ఉన్నది పవర్ స్టార్. మాకు yes always for Power Star. Of course Krish garu unte it would have been much better, but it's okay. We have Power Star, we have Keeravani garu. We're all excited, and Kalyan garu did martial arts after so long, so we're just so damn excited. So yeah. అంటే ఇప్పుడు దాకా కళ్యాణ్ గారు చేసిన సినిమాలు అన్ని లవ్, యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాన్స్ ఈ టైప్లో ఉంటాయి. బట్ ఈ మూవీ చూసేది హిస్టారికల్ పీరియాడికల్ మూవీ. ఎట్లా అనిపిస్తుంది ఈ మూవీలో డిఫరెంట్ లుక్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు మీకు? And see, if you look at Pawan Kalyan garu, not just films, in general, he's a person who's a very righteous person, right? So I think it's just his character in the fictional world. So we are just so excited for that. So maakem but difference ledu. It's on screen Kalyan garu, off screen Kalyan garu. So nothing much. We are just excited for Keeravani garu. How he is going to score for Pawan Kalyan garu. కృష్ గారి స్క్రిప్ట్ కాబట్టి డెఫినెట్ గా బాగుంటుంది అంతే. Yeah, కృష్ గారి score స్క్రిప్ట్ point will be definitely good. So we are waiting. ఆఫ్టర్ చాలా టైం తర్వాత కొంచెం ఒక 7 months అలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ప్రీమియర్ స్టార్ట్ అయింది మన పవన్ కళ్యాణ్ గారు. నేను బ్రో నేను 3 years గా మళ్ళీ యూఎస్కి వెళ్ళున్నా, మళ్ళీ ఇప్పుడే వచ్చా. సో నేను లాస్ట్ తొలి ప్రేమకు వచ్చా సంధ్యాలో రిలీజ్కి. సో ఇట్స్ వెరీ నాస్టాలజిక్. ఐమ్ బ్యాక్ హియర్. టికెట్ రేట్స్ కూడా మాకు సహకరించలేదు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. నౌ దట్ ద గవర్నమెంట్ ఇస్ విత్ అస్ అండ్ వీ హ్యావ్ ద ఫిల్మ్ టికెట్స్, ఐ థింక్ వీల్ డూ గుడ్. రేపు వి ఆర్ హోపింగ్ ఫర్ అ బిగ్ డే టుమారో. సో మీరు హీరోయిన్ది ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిధి అగర్వాల్ది పంచమి క్యారెక్టరైజేషన్ కూడా చాలా బాగుంది, డిఫరెంట్గా డ్యాన్స్ కూడా ఉంది అని కూడా రైట్ వస్తుంది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? నో, ఐ థింక్ ఇన్ జనరల్ క్రిష్ గారి సినిమాల్లో విమెన్ క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి కదా. సో ఈవెన్ ఇన్ దిస్ ఆయన రాసిన స్క్రిప్టే కాబట్టి ఐ థింక్ విల్ బీ గుడ్ అని అనుకుంటున్నాము. సో వీఆర్ హోపింగ్ అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు నిధి గారు, బికాజ్ ఆవిడే సింగిల్ హ్యాండెడ్లీ లేపారు ప్రమోషన్స్ అని లాస్ట్. సో ప్రమోషన్స్ అంటే ఒక మాట చెప్తాను భయ్య, పవర్ స్టార్ సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లే. పవర్ స్టార్ అనే దానికన్నా ప్రమోషన్ ఏముంటుంది చెప్పు? మాకు పెద్ద డైరెక్టర్లు ఉండరు, డెఫినెట్లీ మాకు పెద్ద డైరెక్టర్స్ ఉండరు. సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పుడు కూడా వీ డోంట్ గెట్ దట్ మచ్ హైప్, బట్ ఇట్స్ జస్ట్ ఆ ఒక్క రోజు ముందు యు ఆర్ సీయింగ్ ఎవ్రీథింగ్ దట్స్ గోయింగ్ ఆన్. ఆ ఒక్క రోజు ముందు నుంచి మేనియా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మునిగి తేలుతున్నాం అంతే. వీఆర్ జస్ట్ హ్యాపీ. అంటే పవర్ ప్యాకెట్ యాక్షన్ సీన్స్ చాలా ఉన్నాయని కూడా చెప్తున్నారు. అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ పవర్ ప్యాకెట్ యాక్షన్ సీన్? అంటే అన్న గెటప్లో చూసారు కదా ఎలా ఉన్నాడు అన్న, గెటప్లోనే అదిరిపోయాడు అసలు. అన్న ఫస్ట్ టైం చేస్తున్న పీరియాడిక్ సినిమా డెఫినెట్గా బాగుంటుంది. పైగా ఏం రత్నం గారిది కళ్యాణ్ గారిది హిట్ కాంబినేషన్. ఖుషి సినిమా కూడా సూపర్ హిట్. ఈ సినిమా అన్ని రికార్డులు బదులు కొడుతుంది, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అన్నని గెటప్లో చూస్తుంటే అసలు నాకు రేపే ఇంకో 2-3 షోలు చూసేయాలని ఉందన్న అంతే. ఆల్రెడీ తీస్తాము, రేపు కూడా పొద్దున్న మార్నింగ్ AMB మళ్ళీ VX వీరమల్లు చెప్తే వినాలి. అండ్ కళ్యాణ్ గారు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. క్లైమాక్స్ 18 hours, ఐ మీన్ 18 minutes సీక్వెన్స్ ఉందని చెప్పారు. సో వేర్ ఆల్ పంప్డ్ అప్. ఇంటర్వెల్ సీన్ కూడా అదిరిపోయిందంట, చూడాలి మరి. సో చూడాలి. పార్ట్ 1 ఇది, పార్ట్ 2 కూడా వస్తుందేమో. పార్ట్ 1 అంటే పార్ట్ 2 కూడా ఖచ్చితంగా వస్తుంది. దాని కూడా మేము ఇదే థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హరిహర వీరమల్లు 7 months తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ప్రీమియర్ చేస్తున్నారు తెలంగాణలో. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఎక్సైటెడ్ అన్న, హిట్ అవుతుంది కంపల్సరీ. చాలా బాగుంటుంది మూవీ. అంటే పవర్ ప్యాకెట్ యాక్షన్ సీన్లు చాలా ఉన్నాయి అని కూడా అన్నారు. మెయిన్ ఇంటర్వెల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ అదిరిపోద్ది అని కూడా చాలామంది చెప్తున్నారు, యాక్టర్స్ సెలబ్రేషన్స్. మీకు ఎట్లా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారిని ఈ లుక్లో చూడడానికి పర్టికులర్గా? అంటే ఇప్పటిదాకా రొమాన్స్లో డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఇట్లాంటి ఈ టైప్ జోనర్స్ చేశారు యాక్షన్ మూవీస్. బట్ ఈ టైప్ హిస్టారికల్ లుక్లో పీరియాడిక్ డ్రామాలో ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం. మీకు ఎట్లా అనుకుంటున్నారు? ఎప్పుడు చేయలేదు కాబట్టి అదొక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఓకే థ్యాంక్స్. ఎట్లా అనిపిస్తుంది అంటే టీజరు, ట్రైలరు ఇవి అన్నీ బాగున్నాయండి, బాగున్నాకే కదా సినిమాకి వస్తాం. అంటే టీజర్ గ్లిమ్స్ వచ్చింది దానికన్నా ట్రయల్ వచ్చింది, ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ పెరిగినాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ ఎవరికైనా చూసేసరికి. యాజ్ ఏ ఆడియన్గా నీకు స్క్రీన్ మీద చూసేసరికి అది ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది? ఇంకా కొంతసేపట్లో సినిమా స్టార్ట్ అవుద్ది, ఈ ఫీలింగ్ ఎట్లా ఉందండి? సినిమా కోసం నర్వస్గానే ఉన్నాము ఏమవుతుంది అని, కానీ హిట్ అవుతుందండి. కష్టపడ్డాడు కాబట్టి కంపల్సరీ అవుట్పుట్ ఉంటుంది. 7 months తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రీమియర్ చేస్తున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎట్లా ఎక్సైట్ అవుతున్నారు? కాసేపట్లో షో కూడా స్టార్ట్ అవబోతుంది. మాకైతే చాలా ఆనందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత బెనిఫిట్ షో పడుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇటు టాక్ పడిందంటే మట్టికి ఇంకా ఏ రికార్డు ఉండదు, అన్ని రికార్డులు తగ్గేదలే, అందులో మట్టి తిరగలేదు. ఓకే అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ ఈ టైప్ చేశారు, కానీ హిస్టారికల్ పీరియాడికల్ సినిమా ఇదే ఫస్ట్ ఆయన కెరియర్లోనే. దీని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? లుక్స్ వైజ్ ఇట్లా ఎట్లా అనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ ట్రెండ్ ఫాలో అవడం, ట్రెండ్ సెట్ చేస్తాడు అంతే. అందులో అయితే తిరగలేదు. 2 years తర్వాత
తర్వాత ఆయన స్క్రీన్ మీద చూడడానికి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. సినిమా మటుకు బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. హిట్ అయిన తర్వాత సినిమా చూసి వచ్చి రివ్యూ చెప్తా అంతే. యాక్షన్ సీక్వెన్స్ చాలా ఉన్నాయి అని కూడా చెప్తున్నారు. ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని కూడా చెప్తున్నారు. దీని మీద అంటే ఆడియన్స్ ఫ్యాన్స్గా మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా అనిపిస్తుంది? సినిమా ఏ టాక్ వచ్చినా పర్వాలేదు కానీ మా దేవుడిని ఆ షో మీద చూస్తే చాలు, అదే మాకు ఆనందం. బ్లాక్లో కొనుక్కుని వచ్చి మరి చూస్తున్నా టికెట్. బుక్ మై షోలో బెటర్ కదా, ఎలాగో బుక్ మై షోలో ఒక టికెట్ దొరకలే, బ్లాక్లో ఇక్కడ కొనుక్కున్నా ఇప్పుడు నేను. స్పెషల్గా ఆయన 18 minutes ఆఫ్ సీన్ కంపోజ్ చేశారని చెప్పేసి అన్నారు కదా, దాని గురించి. అది మా కల్ట్ ఫ్యాన్స్ కోసం, అది మట్టి చూసి ఆనందం వచ్చి మీకు రివ్యూ చెప్తాను. హరిహర వీరమల్లు 7 months తర్వాత తెలంగాణలో ప్రీమియర్ చేస్తున్నారు. అది మన పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్స్ కాదన్న, ఆఫ్టర్ 3 years తర్వాత పవన్ అన్న సినిమా వస్తుంది. చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 7 years తర్వాత పవన్ అన్న స్ట్రేట్ సినిమా వితౌట్ రీమేక్తో వస్తున్నాడు. చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడెప్పుడు వెళ్తున్నామా, ఎప్పుడెప్పుడు పేపర్లు ఎగిరేస్తామా, ఎంజాయ్ చేస్తామన్న ఎక్సైట్మెంట్లో ఉన్నామన్న. ఓకే, అంటే ఈ లుక్ హిస్టారికల్ పీరియాడికల్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ఫస్ట్. బట్ లుక్స్ వైజ్ ఇవన్నీ మీకు ఎట్లా అనిపిస్తుంది చూడడానికి? పవన్ కళ్యాణ్ గ్లిమ్స్లో కానీ క్యారెక్టర్కి తగ్గట్టు మంచిగానే డిజైన్ చేశారు. ఇంకా లోపలికి పోయి చూస్తే ఇంకా మనం సినిమా మొత్తం చూసిన తర్వాత చెప్తాం. బట్ ఆ లుక్లో అన్న మస్తుండు, ఆ బ్లాక్ డ్రెస్లో హైలైట్ ఉండు. అంటే పవర్ ప్యాకెట్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది, ఇంటర్వెల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ ఉంది, 18 minutes కంపోజ్ చేసి కూడా ఫైట్ సీక్వెన్స్ ఉందని కూడా అంటున్నారు. దీని మీద అంటే ఎట్లా ఎక్సైట్ అవుతున్నారు? ఆల్రెడీ పవన్ ఉన్న డాడీ సినిమాలో ఒకటి, మళ్ళీ ఇంకా జానీ సినిమాలో ఒకటి ఓన్ కొరియోగ్రఫీ చేసిన ఫైట్స్ పెద్ద అదే కాదు అంటారు. పవన్ కళ్యాణ్ గారి హిస్టారికల్ పీరియాడికల్ మూవీ ఫస్ట్ టైం ఆయన కెరియర్లోనే. మీకు ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా ఈగర్లీ వెయిటింగ్ అన్న. పవన్ కళ్యాణ్ని ఒక మంచి క్యారెక్టర్లో చూపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏంటంటే చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్ ఆకలి తీర్చడానికి అయితే వస్తున్నాడు. సో చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే పవర్ ప్యాకెట్ యాక్షన్ సీక్వెన్స్ ఇంటర్వల్ బ్లాక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 80 minutes ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ కూడా బాగా చేశారని కూడా చెప్తున్నారు. చాలామంది యాక్టర్స్ ట్వీట్ చేస్తున్నారు ఆ సీక్వెన్స్ చూడాలి అని ఈగర్లీ వెయిటింగ్. మీకు ఎట్లా అనిపెట్టిన యాక్షన్ సీక్వెన్స్ కానీ ఎగ్జైట్మెంట్? పవన్ అన్న, నేను జనరల్గా నేను ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ని, కానీ సినిమా ఫ్యాన్ కూడా. నాది ఇక్కడ కాదు, నాది ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. సో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మూవీస్ కోసం ఇలా ఒక బెనిఫిట్ షోకి పవన్ కళ్యాణ్ అంటే కొంతమంది హీరోలు ఎక్స్పీరియన్స్ చాలు స్క్రీన్ మీద, అంతే. మనకి అతను ఒక నడుచుకొని వచ్చి ఇట్లా అంటే చాలు, అంతే. ఎక్స్పీరియన్స్లు ఇవన్నీ సెకండరీ, అదంతా డైరెక్టర్ క్రెడిట్. పవన్ కళ్యాణ్ అలా నడుచుకొస్తే చాలు, అంతే. అంటే టీజర్ గ్లిమ్స్ వచ్చింది దానికన్నా ట్రయల్ వచ్చింది, ఎక్స్పెక్టేషన్ ఇంకా పెరిగిపోయినాయి అందరికీ. అండ్ ఇప్పుడు కాసేపట్లో షో చూడబోతున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణలో మళ్ళీ 7 months తర్వాత ప్రీమియర్ చేశారు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఈ ఎగ్జైట్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? నేను చాలా హ్యాపీ అనే చెప్పాలన్నా, కానీ ప్రీవియస్లీ కొన్ని సంఘటనల వల్ల ఇక్కడ ఇలా లేదు. కానీ అదే ఒకవేళ ఆ సంఘటనలు లేకుండా ఉండుంటే సంధ్యా థియేటర్ ఇలా ఉండేది కాదు, గుళ్ళ ముస్తఫ్ చేసేవారు. వీఆర్ మిస్సింగ్ దట్, బట్ హోప్ సో విల్ గెట్ ద గుడ్ డేస్ బ్యాక్. థ్యాంక్స్ సార్. ఎలా అనిపిస్తుంది భయ్య పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు ఆఫ్టర్ లాంగ్ టైం మన సంధ్యాలో ప్రీమియర్ చేస్తున్నారు 7 months తర్వాత ఆల్మోస్ట్? ఎట్లా అనిపిస్తుంది మీ ఎక్స్పెక్టేషన్? మామూలుగా లేదు భయ్య, ఒక పెద్ద పండగ వచ్చినట్లుంది భయ్య. హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్లో వచ్చింది తుఫాను, సినిమా థియేటర్లకు వచ్చింది, బాక్స్ ఆఫీస్ తుఫాను వచ్చింది భయ్య. సినిమా అయితే ఎలా ఉండబోతుంది లోపల మేము ఊహించుకుంటుంటే ఎలా సంబరాలు ఉండబోతున్నాయంటే ఊకంది నేలలో సంబరాలు ఉండబోతుంది భయ్య. ఇప్పుడు వచ్చాడు భయ్య పవన్ కళ్యాణ్, రికార్డ్స్ అన్ని కదిలించిపోతున్నాడు భయ్య. హిస్టరీలో నిలిచిపోయే సినిమా అయిపోతుంది భయ్య, మామూలు సినిమా కాదు. మనల్ని ఎవరు రాపేది బాక్స్ ఆఫీస్ తుఫాను సృష్టించబోతున్నాం. రికార్డ్స్ గుర్తుపెట్టుకో, మీ రికార్డ్స్ కొట్టబోతున్నాం. బాక్స్ ఆఫీస్ రికార్డుని స్మాష్ చేయబోతున్నాం. బాక్స్ ఆఫీస్కి వచ్చే రికార్డుని సృష్టించబోతున్నాం భయ్య. మామూలుగా ఉండబోతుంది సినిమా అయితే. లోపల చూడు బాక్స్ ఆఫీస్ తుఫాను ఏ విధంగా ఉండబోతుందో. ఇక్కడ ఉన్నది ఎవరు? హరిహర వీరమల్లు సినిమా చూడటానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. మా ఓడు రికార్డులు బద్దలు కొడతాడు. ఏం రత్నం చాలా ప్రెస్టీజియస్గా నిర్మించిన సినిమా. మా ఓడు కూడా బ్లడ్ పెట్టి చేసిండు, అది కూడా 57 రోజులు క్లైమాక్స్ చేసిండు. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ జోక్ అంత పొలిటికల్ స్కెడ్యూల్లో. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. జై పీకే, జై హింద్, జై జనసేన. యాక్షన్ సీక్వెన్స్ 80 minutes కంపోజ్ చేశారు అంటున్నారు. దాని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఆల్రెడీ జానీలో మా ఓడు వాళ్ళ లైఫ్లోనే పీకేకి బెస్ట్ ఇంట్రడక్షన్ పీకేనే ఇచ్చుకున్నాడు జానీ సినిమాకి.
సో ఇమాజిన్ దీని క్లైమాక్స్ ఎట్లా ఉండబోతుందో డెఫినెట్గా అదిరిపోద్ది. ఓకే అంటే హరిహర వీరమల్లు ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ కెరియర్లో రొమాన్స్, యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా ఈ టైప్ చేశారు, కానీ దేవుడిగా గోపాల కూడా చేశాను. ఆ హిస్టారికల్ పీరియడికల్ లుక్లో మాత్రం ఫస్ట్ టైం కనిపిస్తున్నారు. ఈ లుక్స్ వైజ్ మీకు ఎట్లా అనిపిస్తుంది గ్లిమ్స్లో, ట్రైలర్లో చూడండి? ఎందుకంటే మా పీకేకి ఉన్న బిజీ స్కెడ్యూల్ మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ఒక పీరియడ్ మూవీ పడుతుంది. ఫస్ట్ కృష్ణ అప్రిషియేట్ చేయాలి ఇట్లాంటి సబ్జెక్ట్ ఒకటి తీసుకొచ్చినందుకు. అండ్ ఇంకోటి డెఫినెట్గా ఇది పీకే చెప్పాడు, ఇది కామన్ మ్యాన్ యూజువల్గా ఎప్పుడైనా పీరియాడిక్ మూవీ అంటే కింగ్స్ అది ఉంటుంది, కానీ కామన్ మ్యాన్గా తీస్తున్నాడు, అదిరిపోద్ది. అంటే ఇప్పుడు దాకా ఉన్న సీన్లు కానీ ట్రైలర్ వచ్చిన ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయినాయి ఆడియన్స్ అందరు. మీకు ఎట్లా అనిపిస్తుంది? కాసేపట్లో షో కూడా స్టార్ట్ అవబోతుంది, ఇంకా వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అన్న. 2 weeks షో స్టార్ట్ అవుతుంది, ఖచ్చితంగా వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ బ్లాక్ బస్టర్. ఎస్. ఎలా అనిపిస్తుంది హరిహర వీరమల్లు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటిదాకా వచ్చిన సినిమాలు కానీ హిస్టారికల్ పీరియాడికల్ మూవీ మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన లుక్స్ వైజ్ కానీ చూడడానికి కళ్యాణ్ గారిది మీకు ఇప్పటివరకు సినిమాలలో అన్ని రీమేక్లు తీశారని చెప్పారు, కాకపోతే ఈ సినిమా కొంచెం అన్ని భాషల్లో తీయడం వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ముందు ఓజీ, భగత్ సింగ్ అవన్నీ రావడం వల్ల ఇంకా పవన్ కళ్యాణ్ దేశం మొత్తం తెలిసే అవకాశం ఉంది. అతని క్రేజ్ ఇంతలుగా పెరుగుతుంది. అతనికి ఎప్పుడు మేము అండగానే ఉంటాం. జై బాబు, జై కళ్యాణ్ బాబు. ఓకే. అంటే సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ బాగా కంపోజ్ చేశారు, 18 minutes అని చెప్తున్నారు. దానికోసం యాక్షన్ సీక్వెన్స్ 18 minutes నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని కూడా మన స్టేజ్ మీద డైరెక్టర్ గారు చాలామంది చెప్పారు, ఏం రత్నం గారు. దీని మీద మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? అంటే ఇంతకుముందు సర్దార్ గబ్బర్ సింగ్లో కూడా పవన్ కళ్యాణ్ చేశారని చెప్పారు, కాకపోతే ఆ సినిమాలో మనం ఊహించని తీరుగా మనకు అవకాశం అంటే ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. బట్ ఈ సినిమాలో 18 minutes కొరియోగ్రాఫ్ చేశారని చెప్పారు కదా, ఇప్పుడు దానికి మంచి పాజిటివ్ యాక్షన్ వస్తుందని మేము అనుకుంటున్నాం. అంటే మూవీ టీజర్ ట్రయల్ వచ్చిన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ నెక్స్ట్ లెవెల్ పెరిగిపోయింది అంత ఆడియన్స్కి. అంటే అందరూ ఓజీ అంటున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఆఫ్టర్ విన్నింగ్ ఇన్ ఏపీ ఎలక్షన్స్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సినిమాలలో మళ్ళీ మంచి పూర్వవివాహం తీసుకొస్తారని, మంచి ఫ్యాన్స్ అందరికీ సందడిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్కి ఇది ఒక పండగలాగా ఉంటుంది. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ 3 సినిమాలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద పండగలా ఉంటాయి. వాళ్ళకి మంచి జోషన్ నింపి వాళ్ళకి మంచి సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు డైరెక్టర్ క్రిష్ గారు ఫస్ట్ డైరెక్ట్ చేసిన తర్వాత జ్యోతి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి డిఫరెన్స్ మీరు ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ మొత్తం మీద? ఇద్దరు డైరెక్టర్లు డైరెక్ట్ చేసిన మూవీ ఇది ఆల్మోస్ట్, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు మనం లోపలికి వెళ్తేనే తర్వాత మనకు తెలుస్తుంది, దాని తర్వాతనే మనం చాలా రియాక్షన్ చెప్పగలం. ఇప్పటివరకు అయితే పాజిటివ్గానే ఉంటాం, పాజిటివ్గానే నడుస్తాం, అతని వెంటే నడుస్తాం, అతనితోనే నడుస్తాం, బాబుతోనే నడుస్తాం, కళ్యాణ్ బాబుతోనే నడుస్తాం. లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాం అతని రేంజ్ ఏంటో, అతని సినిమా కథ ఏంటో అన్నీ జస్ట్ వెయిట్ అండ్ సీ. ఎట్లా అనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి హిస్టారికల్ పీరియడ్ మూవీ అంటే ఇంతకుముందు దాకా యాక్షన్, లవ్, ఫ్యామిలీ డ్రామా ఈ టైప్ మూవీస్ చేశారు, ఫస్ట్ ఈ టైప్ మూవీస్ చేస్తున్నారు. లుక్ వైజ్ కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? లుక్ వైజ్ ఎట్లా దద్దరు వెళ్ళిపోయింది అన్న, ఎట్లన్నా కుల్ల కొట్టేసిండు బాక్స్ ఆఫీస్. ఇవాళనే అర్థమవుతాం అది ఎంత కొన్నామన్నా టికెట్? ఎంత కొన్నాం అంటే ఎంత కొన్నా అంటే సేమ్ ప్రైస్కే ఉన్నామన్న. అట్లా చాలా మంది ఫ్యాన్స్ బ్లాక్లో కొని మరి మన దేవుడి కోసం చూస్తామంటారు. అంటే దొరికిన వాళ్ళు బ్లాక్లో కొంటారు, దొరికిన వాళ్ళు మన వాళ్ళ దగ్గర ఉంటారు. ఎంత కొన్నారు మామూలుగా బ్లాక్లో? ఎంత 700 గట్టిగా 700కే ఉన్నాం. చూడొచ్చు స్క్రీన్ మీద. ఇప్పుడు ఈ సినిమాలో ఏముండడు అన్న, ఈ సినిమా ఒక ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేశారని కూడా చెప్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? 18 minutes కంపోజ్ చేశారని మంచి తెలివి అందరూ చాలా మంది సీనియర్ అన్న చూసినాక చెప్తా ఎట్లా సినిమా బాగుంటుంది అన్న. చాలా బాగుంది. ఆబ్వియస్లీ అన్ని రికార్డ్స్ ఏ రికార్డ్స్ ఉంటాయో అన్ని బ్రేక్ అవుతాయి, రేచిపోవాలి. ఫ్యాన్స్ గా ఇలాంటి లుక్ లో ఎప్పుడు చూడలేదు కాబట్టి వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఫైనల్లీ ఒక స్లోగన్ అయిన డైలాగ్స్ అట్లాంటివి ఏం లేవు, బట్ పవన్ కళ్యాణ్ మామూలుగా ఉంటుంది. ఈ టైప్ లుక్ లో కంపోజ్ చేశారు ఫైట్ సీక్వెన్స్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దీని మీద అంటే మీ ఎక్స్పెక్టేషన్ ఎట్లా ఉంది? ఫైట్ సీక్వెన్సెస్ ఆల్రెడీ చూస్తే టీజర్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో క్లైమాక్స్ అయితే బీభత్సంగా ఉంటుందని ఫస్ట్ నుంచి హైప్ ఉంది కాబట్టి సో ఇంకొక 2 hours లో నేను వచ్చి రివ్యూ చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.